అరణిని మతించినట్లుగా వృషపర్వుని కూతురు శర్మిష్ఠ పలికిన మాట నా హృదయాన్ని మతిస్తుంది. అంత అగ్ని మతించినట్టుగా మతిస్తూ ఉన్నది. ఆ మథనం, అగ్ని మథనం అంటారు. అగ్నిని మీరు చూసిండొచ్చు, యజ్ఞం ముందు అగ్నిని 2 అరణి తీసుకొని పైన ఒకటి కింద ఒకటి పెట్టుకొని చిలుకుతారు. ఆ చిలికేటప్పుడు ఎంత వేడి కలుగుతుంది, ఆ 2 చెక్కలకి ఎంత వేడి, కొన్ని మంత్రాలతో అగ్ని ఉత్పత్తి అవుతుంది. అదే అగ్నితో యజ్ఞం చేస్తారు. మామూలు గడ్డి ఇట్లా అనుకొని చెయ్యి అనుకొని చేయరు. గడ్డి పెట్టుకొని లేక లైటర్ వెలిగించి కర్పూరంతో, అది యజ్ఞం కాదు, అది చేయరు. అది మతించే బాగా అగ్నిని. ఆ విధంగా నా హృదయంలో ఆవిడ మాట్లాడిన మాటలకి నా హృదయంలో అగ్ని మతించినట్టుగా అవుతున్నది నాకు. ఇంతకంటే దుఃఖకరమైన మాట మరొకటి ఈ 3 లోకాల్లోనే లేదు. పరుషమైన మాట, అటువంటి చెడ్డ మాటలు, ఇందులో సందేహమే లేదు. నన్ను బాధిస్తూ ఉన్నది ఆ మాటలకి. సజ్జనులు, పరుషవాక్కులు పలికేవాడితో స్నేహం చెయ్యరు ఎప్పటికీ కూడా. సంపద లేకుండా వెలిగిపోతున్న శత్రువుల సంపదను ఆశ్రయించేవాడు మరణించడం మంచిది అని చెప్పారు. ఆయన పెద్దలు చెప్తున్నారు. నీచులతో సాంగత్యం చేసినవాడు మెల్లమెల్లగా అవమానాన్ని పొందుతాడు. నోటి నుంచి వెలువడిన వాగ్బాణాలు తగిలినవాడు రాత్రి పగలు దుఃఖిస్తాడు. శాస్త్రంలో కూడా ఉన్నది, దూషించకూడదు. అలాగే శస్త్రం వల్ల, విషం వల్ల, అగ్ని వల్ల కలిగే దుఃఖం మెల్లమెల్లగా అనుభవంలోకి వస్తుంది. కానీ కఠినమైన మాట మాత్రం వెంటనే కష్టాన్ని కలిగిస్తుంది, బాధను కలిగిస్తుంది. చాలామంది ముఖం మీదే మాట్లాడతారు కఠినమైనటువంటి మాట. పైగా ఏమంటారు, సత్యమే కదా నేను చెప్తున్నాను, సత్యానికి నేనెందుకు భయపడాలా అంటుంటారు. అంటే ఎదురు మనిషి ఏమైనా కానీ సత్యాసత్యం తెలుసుకోకుండా, దాన్ని విమర్శించుకోకుండా, దాన్ని పరీక్షించుకోకుండా ఎదురుగా ఉండేటువంటి వ్యక్తిని దూషించినప్పుడు కలిగినటువంటి, అమాయకుడైతే కలిగేటువంటి బాధ చెప్పనలవి కాదు. కనుక పండితుడైన వాడు ఇతరులను పరుషవాక్యాలతో బాధించకూడదు. అంటే ఇష్టం వచ్చినట్టు గర్వంతో చేరినటువంటి నీచమైన, ఇంకా కింద దృష్టి చూసేటువంటి ఒక అర్థం, ఆ కింద చూసేటువంటి అర్థంతో దూషించకూడదు. బాణాల చేత కానీ గొడ్డలి చేత కానీ నరకబడిన వనం మెల్లమెల్లగా మొలిచి పెరుగుతుంది కదా, అటువంటి దాండ్లతో కొడితే. కానీ పరుష వాక్కల చేత గాయపడినటువంటి మనస్సు యొక్క గాయం మాత్రం నశించదు, వికసించదు. మనం అంటామే గ్లాసు కిందపై పగిలిపోతే మళ్ళీ అంతుకోదు ఉంటామే, అట్లా. అందుకని జాగ్రత్తగా దగ్గరగా ఉండే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలా. అతకదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోకూడదు, ఇష్టం వచ్చినట్టు పరిహాస్యము చేయకూడదు. మామూలుగా హాస్యం చేస్తూ అది సీరియస్ అయిపోయి కొనాకు శాపగ్రస్తులు ఇద్దరు కూడా అయిపోతుంటారు. చాలా పెద్ద పోట్లాట అయిపోతూ ఉంటుంది. అందుకని అత్యంత ప్రియమైనటువంటి స్నేహితులు తమాషిగా కూడా కొట్టుకోకూడదు, తమాషి చేసుకోకూడదు అని ఇద్దరితో ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శర్మిష్ఠ దేవయానికి దాస్యగుట అనేటువంటి విషయం చెప్పబడింది. ఇప్పుడు ముందుకేమవుతుందో, వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్పాడు, ఓ రాజా, దేవయాని మాటలు విని శుక్రుడు కోపించి తన కూతురు మాట విన్నాడు. సింహాసనంలో కూర్చున్నటువంటి వృషపర్వుడి వద్దకు వచ్చి ఇలా అన్నాడు, నా ధర్మశ్చరితో రాజన్ సద్య ఫలతి గౌరివ శనైరావర్త్యమానో హి కర్తుర్మూలాని కృంతతి. ఓ రాజా,
అధర్మం ఆచరిస్తే అది గోవులాగా వెంటనే ఫలితాన్ని ఇయ్యదు. గోవును కొంతకాలం మేపిన తరువాత అది గర్భాన్ని ధరించి సంతానాన్ని కని తర్వాత పాలిస్తుంది. భూమిని దున్ని విత్తనాలు చల్లిన తరువాత కొంతకాలానికి పంట పండుతుంది. అదేవిధంగా అధర్మం మెల్లమెల్లగా దానిని ఆచరించిన వాడి మూలాలనే ఛేదిస్తుంది. అధికంగా తిన్న అన్నం పొట్టలో మెల్లగా హాని కలిగించినట్లుగా చేసిన పాపం తన యందు కానీ, పుత్రుల యందు కానీ, మనుమల యందు కానీ తప్పగా ఫలించి తీరుతుంది. పుత్రులు కానీ, మనవళ్ళు కానీ పిల్లల మీద ఖండితము పడుతుంది, ఫలిస్తుంది, బాధిస్తుంది. కచుడు ధర్మాత్ముడు, జితేంద్రియుడు, సహనశీలి, నా శిష్యుడు. అతన్ని మళ్ళీ మళ్ళీ చంపించావు. వీడే చేసిన పని అది. ఓ వృషభ పర్వ, రాక్షసుడు కదా. చంపకూడని కచుడిని చంపడం వల్ల, నా పుత్రికను హతమార్చాలని చూడటం వల్ల నేను నిన్ను విడిచిపెడుతున్నాను. నీ రాజ్యంలో నీతో కలిసి ఇకపై ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను ఎప్పుడైనా నీకు అబద్ధం చెప్పానా? నీ దోషాన్ని నువ్వు నిగ్రహించుకోకుండా నన్ను ఉపేక్షిస్తున్నావు. అది నీకు మంచిది కాదు అన్నాడు. వృషపర్వుడు, గురుదేవా, నేను ఒకవేళ శర్మిష్ఠ చేత దేవయానిని కొట్టించి నిందింపజేస్తే ఆ పాపం చేత నాకు సద్గతి కలుగుకుండుగాక. నేను చేయలేదు అని చెప్పు. ఓ గురుదేవా, మీలో ఎప్పుడూ అధర్మాన్ని, అసత్యాన్ని నేను చూడలేదు. మీ యందు ధర్మము, సత్యము ఉన్నాయి. గురుదేవా, మీరు మమ్మల్ని విడిచి ఎక్కడైనా వెళితే మాకు సముద్రమే గతి. మేమందరం అందులోకి దూకుతాం. మీరు నన్ను విడిచి దేవతల వద్దకు వెళితే నేను అన్నీ విడిచిపెట్టి అగ్నిలోకి దూకుతాను అన్నాడు. శుక్రుడు, మీరు ఏమైపోయినా నాకు అనవసరం. మీరంతా కలిసి సముద్రంలోకి దూకండి, పర్వాలేదు. లేదా నలుదిక్కులకు పారిపోండి, నాకేం పెట్టింది. ఎందుకంటే నా ప్రియమైన కూతురుకునే, ఆ కూతురు లేకపోతే నా జీవం లేదు. నా ప్రియమైన కూతురుకు జరిగిన అవమానాన్ని నేను సహించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఆమెను ప్రసన్నురాలిని చేసుకో. నా జీవితము ఆమెపై ఆధారపడి ఉంది. ఇంద్రుడి యోగక్షేమాలు బృహస్పతి మీద ఆధారపడినట్లుగా నా యోగక్షేమాలు నా కూతురి చేతిలో ఉన్నాయి. కనుక ఆమెను శాంతింపజేసుకో అన్నాడు. వృషపర్వుడు ఎంతో వినయంతో, గురుదేవా, ఈ భూమి మీద రాక్షస రాజులకు గల ఏనుగులు, గోవులు, గుర్రాలు మొదలైన సంపదలకు మీరే ప్రభువులు అన్నాడు. శుక్రుడు, అలా అయితే ముందుగా నా కూతురైన దేవయానిని సంతోషపెట్టు. ఆమె నవ్విన తరువాతే మిగతా విషయాలు మాట్లాడుకుందామన్నాడు. చిక్కు వచ్చింది. ఆమె నవ్వాలట. ఆమె నవ్వితేనే ఆ ఏడుపు ఆపి నవ్వాల. వృషపర్వుడు, అలాగే గురుదేవా, మీ ఆజ్ఞ అని అంగీకరించాడు. శుక్రుడు వృషపర్వుడితో కలిసి దేవయాని వద్దకు వెళ్ళి రాజుగారి అభిప్రాయాన్ని చెప్పాడు. ఆ మాట విని దేవయాని ఇలా అంది, తండ్రి, నువ్వు రాజుగారి ధనానికి ప్రభువునని చెబుతున్నావు కదా, నేను నీ మాటను నమ్మను. నువ్వు ఏం చేస్తావో ఏమో. ఈ మాటను నాకు రాజే చెప్పాలి, అప్పుడే నేను నమ్ముతానంది. ఈ ధనానికంతా నువ్వే ప్రభు అన్నాడు కదా, నువ్వు చెప్పేది నేను నమ్మను, ఆ రాజే నాకు చెప్పాలి అంతే. వెంటనే వృషపర్వుడు, అమ్మాయి, నేనే చెబుతున్నాను, నువ్వు కోరుకున్నది ఇస్తాను, అది ఎంత దుర్లభమైనా ఇస్తాను, కోరుకో అన్నాడు. అప్పుడు దేవయాని, అలా అయితే నీ కుమార్తె శర్మిష్ఠ తన 1000 మంది దాసీలతో నన్ను సేవించాలి.
నేను పెళ్లి చేసుకొని వెళ్ళిన చోటికి కూడా తన దాసీలతో సహా రావాలి అంది. ఇంత పెద్ద షరతు పెట్టింది. వృషపర్వుడు, ఓ దాది, వెంటనే వెళ్ళి శర్మిష్ఠకు ఇక్కడ తీసుకొని రా అని దాదిని పంపించాడు. వెళ్ళి దాదిని. దేవయాని ఏ కోరిక కోరితే దాన్ని వెంటనే చేయాలి. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్ గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. వంశాన్ని రక్షించుకోవటం కోసం ఒక వ్యక్తిని విడిచిపెట్టాలి. గ్రామాన్ని రక్షించుకోవటం కోసం వంశాన్ని విడిచిపెట్టాలి. దేశాన్ని రక్షించుకోవటం కోసం గ్రామాన్ని విడిచిపెట్టాలి. ఆత్మరక్షణార్థం భూమినే విడిచిపెట్టాలి అన్నాడు. ఈ మంత్రం అత్యద్భుతమైనటువంటి మంత్రం. దాది వెంటనే శర్మిష్ఠ వద్దకు వెళ్ళి, ఓ శర్మిష్ఠ, లే లే, దేవయాని మాట మేరకు శుక్రుడు మన రాజ్యాన్ని విడిచిపోతుంటే రాజుగారు ఆయనను వదులుకోలేకపోయారు. నిన్ను తీసుకొని రమ్మని చెప్పారు. ఓ పుణ్యాత్మరాలా, ఆ దేవయాని దేనిని కోరితే దాన్ని నువ్వు ఇప్పుడే చేయాలి అంది. శర్మిష్ఠ, దాది, దేవయాని దేన్ని కోరితే నేను దానిని ఇప్పుడే చేస్తాను. దేవయాని కోసమై గురుదేవులు నన్ను పిలిచారు. నేను చేసిన దోషం వల్ల ఆయన దేవయాని రాజ్యం విడిచి వెళ్ళిపోవలసిన పని లేదు అంది. నేను చేశాను ఆ తప్పు, అందుకని ఇంత జరగాల్సిన పని లేదు. తర్వాత శర్మిష్ఠ పల్లెకలు ఎక్కింది వెళ్ళటానికోసరం. 1000 మంది కన్యలతో కలిసి తండ్రి ఆజ్ఞ ప్రకారం పురాన్ని విడిచి అడవికి చేరింది. దేవయాని వద్దకు వెళ్ళి నమస్కరించి, ఓ దేవయాని వద్దకు వెళ్ళి, దేవయాని, 1000 మంది సేవకులతో నేను నిన్ను సేవిస్తాను. నేను నీ పరిచారకను. ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి నీ తండ్రి నిన్ను ఎవరికిచ్చి పెళ్లి చేస్తే నేను కూడా ఆ చోటికి వచ్చి నిన్ను నేను సేవిస్తానంది. దేవయాని, అలాగే సరే, నేను స్తుతించేవాడికి, యాచించేవాడికి, ప్రతిగ్రహించేవాడికి కూతురుని కదా. మరి నువ్వు నాకు దాసివి ఎలా అవుతావు? అప్పుడు చెప్పిన మాటలు ఇక్కడ పొడిచింది. అప్పుడు అయిపోయింది కదా, ఇంతవరకు వచ్చేసింది కదా ఈ పిల్ల. మహారాజు కూతురు కదా, దాసిగా ఉంటానని చెప్పింది కదా, 1000 మంది పరిచారకులతో ఉంటానని చెప్తుంది కదా. తర్వాత పెళ్లి నువ్వు ఎక్కడ చేసుకుంటావు అక్కడికి కూడా నేను వస్తానని చెప్పింది కదా. ఎందుకంటే రాజ్యాన్ని రక్షించాలా. దీనికన్నా మంత్రం చెప్పుకున్నాం కదా, అది రాజ్యాన్ని రక్షించాలా, గ్రామాన్ని రక్షించాలా, కుటుంబాన్ని రక్షించాలా. మరి నువ్వు నాకు దాసి ఎలా అవుతావు? నాకు బాగా సేవ చేస్తావా అని మాటలతో వెక్కిరించింది. శర్మిష్ఠ వినయంగా, ఎన్ని కష్టాలు అనుభవించినా సరే, బాధపడుతున్నా నా బంధువులకు సుఖాన్ని కలిగించాలి కాబట్టి నువ్వు వెళ్ళిన చోటుకెల్లా నేను నీ వంటే వస్తాను, నీకు దాస్యం చేస్తాను అంది. లేకపోతే వాళ్ళ నాన్న వెళ్ళిపోతాడు శుక్రాచార్యుడు. వెళితే శుక్రుడు వెళ్ళిపోతే బతికించేది ఎవరు? రాక్షస వంశం అంతా నాశమైపోతుంది. అదిగాక శుక్రాచార్యుడు వెళ్ళిపోతే రాజుగారు సముద్రంలో పడిపోతానంటున్నారు, లేక అగ్నిలో పడిపోతానంటున్నారు. ఇది ఎక్కడ గ్రాచారం? అందుకని నేను సిద్ధంగా ఉన్నాను దేవయాని, నీకు సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నాను. మా జనాన్ని నేను రక్షించాలా, మా ఊరిని నేను రక్షించాలా. కాబట్టి నాకెంత అవమానమైనా చింత లేదు, నువ్వు ఏ పని చెప్పినా చేస్తా నేను. అలా శర్మిష్ఠ మాట ఇవ్వగానే దేవయాని తండ్రితో ఇలా అంది, తండ్రి, నేనిక వృషపర్వుడి పురంలోకి అడుగు పెడతాను. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత నీ విజ్ఞానం, నీ విద్యాబలం అమోఘమైనవి. ఇప్పుడు నీ శక్తి ఏమిటో నాకు తెలిసిందేంది. ఇంత అయిన తర్వాత నాన్ననే పరీక్ష చేసింది ఈవిడ. ఏమని? ఆ మాటలు విని శుక్రాచార్యుడు మురిసిపోయాడు. మురిసిపోకేమిటండి, ముసలోడు మురిసిపోయాడు. ఎంతో ఆనందిస్తూ దేవయానితో కలిసి
పురంలోకి ప్రవేశించాడు. దానవులు ఆయన్ను పూజించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. రక్షింపబడింది ఈ పురం. కాలం గడిచిపోయింది. రోజులు దొర్లిపోయాయి. దేవయాని ఒకనాడు వనంలో విహరించాలని బయలుదేరింది. ఇక దేవయాని అంట 1000 మంది దాసీలతో కలిసి శర్మిష్ఠ కూడా వెళ్ళింది. వెళ్ళాలి కదా, వనంలో వెళతానేనా అంది. అక్కడికి తీసుకువెళ్ళు అనింది. ఈ మహారాణి ఆవిడ తెలియటం లేదు ఎవరికి కూడా. కొంతమంది కన్ఫ్యూషన్. ఆవిడే మొత్తానికి ఈవిడే మహారాణి. ఇప్పుడు దేవయానే జోరుగా ఉంది ఇప్పుడు ఆ పురంలో. ఎక్కడ చూసినా ఆవిడదే. దేవయాని అంటే ఏమనుకున్నారు? రాక్షసులందరూ కూడా నోరు మూసుకొని ఉండాలా. రాక్షసులందరూ దేవయానినే పొగుడుతున్నారు. దేవయాని నుంచే కదా అందరూ బతికారు. దేవయాని వెళ్ళిపోతే చచ్చిపోతారు కదా వీళ్ళు. దేవతల నుంచి తాపత్రయం వచ్చినప్పుడు చచ్చిపోతారు. చచ్చినప్పుడు బతికించేది ఎవరు? వాళ్ళ నాన్న. అందుకని ఇప్పుడు ఈవిడే కదా, ఈవిడే మహారాణి. కాబట్టి వీడికే అందరూ అభిషేకాలు. ఇప్పుడు ఒకరోజు వనానికి వెళ్ళాలనిపించింది. వెళదామని అందరూ 1000 మంది పరిచారకులతో కలిసి శర్మిష్ఠ తాను కూడా సేవ చేస్తూ వెనక తట్టు ఒక పెద్ద ఒక చీరలాగా వస్తూ ఉంది. ఒక 2-3 కిలోమీటర్ల వరకు ఉంటుంది ఆ చీర. ఆ చీరను 1000 మంది పట్టుకోవాలి. ఆ చీరను అది కట్టుకొని ఇట్లా ఉంటుంది. ఇట్లా మీరు చూసారో లేదో, సినిమాల్లో చూసిండొచ్చు మీరు. అది పట్టుకొని రావాలా. అట్లా అందరూ పట్టుకొని దానికంతా డమ్ డుమ్ అని ఇంకొకటి కట్టుకొని పెద్ద పెద్ద మేళాలతో డప్పర్లతో రావాలంతా. దేవయాని చూడండి ఎక్కడుంది చూడండి. తీసుకువెళ్ళారు, వనానికి తీసుకువెళ్ళారు. ఒక చోట మంచిగా చూసి వనంలో అక్కడ అందరూ ఆనందంగా ఆటలాడుతున్నారు, పాటలు పాడుతున్నారు, తేనెని త్రాగారు. తన ఇష్టం వచ్చిన ఆట ఆడుతున్నది. అందరూ ఈ దాసీలు ఆడాలా, లేకపోతే ఊరికి ఉండటానికి వీల్లేదు. సమంగా ఆడాలా. హైచి అంటే దూరం వెళ్ళిపోవాలా, మళ్ళీ ఆడాలా. ఇదేక ఆటను ఆడుతున్నారు. మొత్తానికి అందరూ ఆడుతున్నారు. ఈవిడే అన్నీ. ఓడిపోయినా ఈవిడే ఫస్ట్, గెలిచినా ఈవిడే ఫస్ట్, ఆట రాకపోయినా ఈవిడే ఫస్ట్, అన్ని దాంట్లోకి ఈవిడే ఫస్ట్. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.